సిడబ్ల్యూసీకి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు. సిడబ్ల్యూసీ హ్యాస్ అప్రూవ్డ్, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్, అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్, హైపవర్ కమిటీ హ్యాస్ రికమెండెడ్. ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి. అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు చేసిండ్రు. ఆనాడు ఏ అనుమతులు లేకుండా, నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా, వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసిండ్రు. మేము అటు వ్యాప్కోస్, ఇటు హైపవర్ కమిటీ, అటు క్యాబినెట్ అండ్ సిడబ్ల్యూసి, ఎవ్రీ వన్ హ్యాస్ అగ్రీడ్. నెక్స్ట్. ఇందాక నేను ఏది వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చినా కదా, ఏది క్యాబినెట్ అప్రూవల్ గురించి. ఇది సోలో డెసిషన్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ ద క్యాబినెట్ డెసిషన్. ఇది చూడండి మీరు, ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్. యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇట్లా చేస్తారు వీళ్ళని తెలియదు కదా, ఇంకా చాలా కాయిదాలతో నేను లెటర్ పెట్టిన చీఫ్ సెక్రటరీకి, నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి, క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. అప్పుడు గీళ్ళు గిట్లా కమిషన్లు వేస్తారు, కోడిగుడ్డు మీద ఈకలు బీక్తారు, బురద జల్తారు అనుకుంటే అన్నీ పెట్టుకుంది ఉంటాయి. బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లోనే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది క్యాబినెట్ డెసిషన్ ఆన్ 14 June 2016. ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరైనరు, ఎన్ని గంటలకు, 12 గంటలకు అయింది, 3rd June 2016 ఇన్ ద కౌన్సిల్ హాల్, సెక్రటరియట్, కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు. రాటిఫికేషన్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ హ్యావింగ్ entrusted certain works on nomination basis to వ్యాప్కోస్. వ్యాప్కోస్ అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం. అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చినామంటే, అప్పుడు ప్రాణహిత చేవెళ్ళకు కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కే ఇచ్చింది. వ్యాప్కోస్ ఈజ్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో ఆనాడు కాళేశ్వరం మీద 7 లింకులను కూడా వ్యాప్కోసే చేసింది కనుక, ఇప్పుడు మార్చాల్సింది ఒక లింకే కనుక, వాళ్లకు ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉంది కనుక, ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కే క్యాబినెట్ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది. మీరు ఏం మాట్లాడతారు? ఇది సోలో డిసిషన్, దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు. దట్ ఈస్ ద క్యాబినెట్ రెజల్యూషన్, ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ మీకు ఇందాక చూశారు, ద ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ హియర్. It is not solo decision, it is cabinet decision. Next. Cabinet subcommittee. Cabinet subcommittee on re-engineering. కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ప్రాజెక్టుల మీద వేసినారు. ఆ రీ-ఇంజనీరింగ్ది కూడా ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, మళ్ళొకసారి చెప్తా, లెందీ అవుతుంది. సబ్ కమిటీ ముందు ఆ రోజు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రు? సబ్ కమిటీ ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. సబ్ కమిటీ ఈజ్ వెరీ క్లియర్ వై రీ-ఇంజనీరింగ్ హ్యాస్ బీన్ డన్. అండ్ సబ్ కమిటీ వాజ్ ఆస్క్డ్ ఏం చేయాలి అని సూచనలు, సలహాలు అడిగారు. సో ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ను 3rd June 2016 నాడు క్యాబినెట్ ఆమోదించింది. ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్, రీ-ఇంజనీరింగ్ ఆఫ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, recommendations of the cabinet subcommittee, approved the recommendation of the subcommittee. అంటే cabinet subcommittee recommendation కూడా it's a clear cut cabinet approval is there. Next. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలను 2 సందర్భాల్లో ఆగస్ట్ 1, 2018, మే 27, 2018, ఆగస్ట్ 1, 2021లో క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆర్ఈ, సెకండ్ ఆర్ఈ. ఇది మీరు చూస్తే May 27, 2018, Iron Cat Department, Kaleshwaram project, construction of 3 barrages across Godavari River and 3 lift irrigations at Medigadda, Annaram, Sundilla under link 1 of the project. Project variations necessitated during the execution with reference to the administrative sanction accorded earlier. With reference to the administrative sanction accorded earlier. Revised administrative approval. అంటే మనం రాటిఫికేషన్ చేయడం జరిగింది. ఇచ్చిన జీవోలను క్యాబినెట్ ఏ రోజు? May 27, 2018. It's a cabinet ratification for 3 barrages. Next. This is again on
1st August 2021. Approval for the final estimate for the work Kaleshwaram project, Medigadda barrage, construction of barrage with radial guest hosting arrangements including formation of guide bunds on either side of the barrage. నేను ఒక దగ్గర మాట్లాడుతున్నారు అడిషనల్ వర్క్స్కు క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ మెన్షన్. దానికి కూడా గైడ్ బండ్స్ ఎట్సెట్రా కూడా మేడిగడ్డ ఫైనల్ అప్రూవల్ కూడా మరొకసారి కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది అన్నారం, ఐ థింక్ రైట్. అన్నారంకు కూడా 11th August 2022 నాడు అన్నారం బ్యారేజ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ టు ద ఫైనల్ ఎస్టిమేట్ ఫర్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్నారం బ్యారేజ్ విత్ రేడియల్ గేట్స్. ఎవరెవరు హాజరైందో కూడా అక్కడ ఉన్నది మీకు. మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారు, జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఈశ్వర్ గారు, దయాకర్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, హరీష్ రావు గారు, సబితా గారు, గంగుల కమలాకర్ గారు, సత్యవతి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు. సో ఇట్స్ వెరీ క్లియర్ కదా బై సాబ్. అందులో అయితే ఇద్దరు ఆడనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఇవి అయినాయా కాలేదా. నెక్స్ట్ దిస్ ఈజ్ సుందిల్లా బ్యారేజ్కు క్యాబినెట్ అప్రూవల్. ఇంకే ఎవడన్నా క్యాబినెట్ అప్రూవల్ లేదంటే ఇంకేం చేయాలి నేను? ఎన్నిసార్లు ఉన్నాయి? ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇంకా యాక్చువల్గా నా దగ్గర ఇదే ఉంది. దీని నోట్ ఉంటుంది, క్యాబినెట్ నోట్. అది అడిగిన నేను యాక్చువల్ ఆ నోట్లో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. ఒక్కొక్క నోట్లో 20-30 పేజీలు, 50 పేజీలు, 100 పేజీల నోట్ క్యాబినెట్లో పెట్టేవాళ్ళం. ఆ రోజు డిస్కస్ చేసేవాళ్ళం. గంటల కొద్ది కేసీఆర్ గారు డిస్కస్ చేసేవారు, అప్రైజ్ చేసేవారు అందరికీ కేసీఆర్ గారు. మా సెక్రటరీ గారు చెప్పేవారు. అంటే ఆ నోటు కావాలని నేను అడిగితే ఇస్తలేదు గవర్నమెంట్. ఇంకా డీటెయిల్గా ఉంటుంది అందులో. క్యాబినెట్లో ఏమేమి పెట్టిన నోట్లా, ఏమేమి డిస్కస్ చేసిందో కూడా దట్ వాజ్ వెరీ వెరీ క్లియర్లీ డిస్కస్డ్. నెక్స్ట్ సార్, ఇప్పటిదాకా క్యాబినెట్ అప్రూవల్స్ చూశారు. ఇంకా చాలా ఉన్నాయి. నా దగ్గర అందుబాటులో ఉన్న క్యాబినెట్ అప్రూవల్సే మీకు చూపించాను ఇప్పుడు. ఇది వన్ మోర్ థింగ్, ద అదర్ సైడ్ ఆఫ్ ద అప్రూవల్స్. ఇది కూడా మీకు కూడా తెలిస్తే మంచిది. క్యాబినెట్ అప్రూవలే కాదు, అసెంబ్లీ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. అసెంబ్లీ అప్రూవల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్. మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్. సో గవర్నర్ గారి ప్రసంగం 10th March 2016 నరసింహన్ గారు, గవర్నర్ గారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం. అయితే మీకు ఒక ఐడియా ఉండాలి. గవర్నర్ ప్రసంగం ఎవరు తయారు చేస్తారు? ప్రభుత్వం, క్యాబినెట్. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్. అంటే గవర్నర్ ప్రసంగానికి కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉందంటే గవర్నర్ ప్రసంగంలో మెన్షన్ చేయబడిన కాళేశ్వరంకు కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నట్టే కదా ఒకటి. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నర్. ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసే కదా ఆయన వచ్చి చదివేది. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్, అప్రూవ్డ్ బై అసెంబ్లీ. సో ప్రాజెక్టులు సరళీకృతం చేయడానికి కీలకంగా సమీక్షించి అవసరమైన చోట తిరిగి డిజైన్ చేయడం జరిగింది. అంబేద్కర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దాని గురించి ఆయన స్పష్టంగా తన గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పారు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫైనాన్స్ మినిస్టర్ రాజేందర్ గారి ప్రసంగం. మీకు కూడా తెలియాలి, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఎవరు అప్రూవ్ చేస్తారు? క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది. క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏడికి పోతుంది? అది గవర్నర్ దగ్గరికి పోయి గవర్నర్ సంతకంతోనే ఆర్థిక మంత్రి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతాడు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో కూడా స్పష్టంగా చెప్పబడ్డది, ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తుమ్మిడిహట్టి, పెనుగంగపై రాజుపేట, చనాకా కొరాట, ఇవన్నీ ఇట్లా పాలమూరు ఎత్తిపోతల పథకం, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించినము అని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అసెంబ్లీలో చెప్పారు. ఆర్థిక మంత్రి ప్రసంగం అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్. ఇంతకంటే క్లియర్ ఏం కావాలి?